ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో భారత్కు సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. గతంలో బీజింగ్ సహా అనేక నగరాలు కాలుష్యంతో ఇబ్బంది పడ్డాయని చైనా గుర్తు చేస్తుంది. అయితే గాలి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించుకుని వాటిని పక్కాగా పాటించామని చైనా అధికారి తెలిపారు. దీంతో కాలుష్యం బారి చైనా నగరాలు బయటపడ్డాయి. భారత్ కూడా తమ దేశ వాతావరణానికి అనువైన విధానం రూపొందించుకుని వాటిని అమలు చేయాలని చైనా కోరింది. ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం సమస్య అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను వాయు కాలుష్యం కమ్మేసింది. అంతేకాదు, గత 2 వారాలుగా ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత సూచి 400 దాటిపోయిందని కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలు వెల్లడించాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో భారత్కు సాయం చేయడానికి చైనా ముందుకొచ్చింది. ఈ మేరకు భారత్లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలో చైనా కూడా పొగమంచు కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డ సంగతిని యూజింగ్ తన పోస్టులో ప్రస్తావించారు. కొన్నేళ్ల కిందట చైనా రాజధాని బీజింగ్ సహా అనేక నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుని వెలువెల్లాడాయని తెలియజేశారు. కాగా ప్రస్తుతం భారత రాజధాని అయిన ఢిల్లీ నగరం వాయు కాలుష్యంతో తల్లడిల్లడం చైనా గమనించిందని యూజింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టడంలో భారత్కు సాయం చేయాలని చైనా భావించినట్లు యూజింగ్ వెల్లడించారు. గతంలో కాలుష్యంతో ఇబ్బంది పడ్డ చైనా ఆ తర్వాతి కాలంలో గాలి నాణ్యతను మెరుగుపరుచుకుందని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ పేర్కొన్నారు. గాలి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించుకోవడంతో పాటు నిక్కచ్చిగా పాటించిందని కూడా యూజింగ్ వెల్లడించారు. అలాగే సదరు ప్రమాణాలను ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు అలాగే శిక్షలు కూడా విధించిందని తెలియజేశారు. ఈ విషయంలో చైనా సర్కారు తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. అంతిమంగా కాలుష్యం కోరల బారి నుంచి బీజింగ్ సహా అనేక ఇతర దేశాలు బయటపడ్డాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు భారత్ కూడా ఇటువంటి పద్ధతులే పాటించాలని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ సలహా ఇచ్చారు. ప్రధానంగా గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడంపై భారత అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గాలి నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా నిర్దేశించుకుని వాటిని పాటించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదిలా ఉంటే పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల వల్లనే కాలుష్యం బాగా పెరుగుతోందని ఈ సందర్భంగా చైనా అధికారి పేర్కొన్నారు. దీనికి చెక్ పెట్టడానికి విద్యుత్ వాహనాలను ఎక్కువగా ఉపయోగించాలన్నారు. అలాగే సౌర విద్యుత్పై కూడా భారత ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు యూజింగ్. ఇలా చేయడం వల్ల గాలి నాణ్యత మెరుగుపడుతుందని యూజింగ్ వివరించారు. వాయు కాలుష్యంపై చైనా చేసిన యుద్ధాన్ని భారత్ స్ఫూర్తిగా తీసుకోవాలని యూజింగ్ కోరారు. ఈ నేపథ్యంలో భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన విధానాన్ని రూపొందించుకోవాలన్నారు. కాలుష్యానికి చెక్ పెట్టే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా ఒక యంత్రాంగాన్ని కూడా సన్నద్ధం చేసుకోవాలన్నారు యూజింగ్. అప్పుడే వాయు కాలుష్యం నుంచి ఢిల్లీ నగరానికి విముక్తి దొరుకుతుందన్నారు. ఏమైనా చైనా స్ఫూర్తితో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి భారత్ పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.